హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకలా నిలిచే ఒక సెక్టార్ అనేది ఉంది. సో ఈ సెక్టార్ మన దేశం యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్కి దాదాపుగా 29.2% కాంట్రిబ్యూట్ని చేస్తుంది. అండ్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి వీళ్ళ యొక్క అవుట్పుట్ దాదాపుగా 36.2% వరకు కూడా కాంట్రిబ్యూషన్ లభిస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ రంగం నుంచి తయారు అయ్యే ప్రోడక్ట్స్ అనేవి దాదాపు 43.6% వరకు అవుట్పుట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి టోటల్ ఎక్స్పోర్ట్స్ పరంగా. అయితే ఇంతలా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ రంగం ఏంటి? వీళ్ళకి స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే ప్రతి సంవత్సరం వీళ్ళు తయారు చేసే అవుట్పుట్ అనేది 9,000 ప్రోడక్ట్స్, అంటే చాలా హై క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్ని తయారు చేసి ఇస్తున్నారు. అండ్ అలానే ప్రతి సంవత్సరం 13 లక్షల జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఇప్పటిదాకా కూడా డేటా తీసి చూసినట్టయితే 6 కోట్ల మంది వరకు ఈ రంగంలోని పనిచేస్తున్నారు. అయితే నేను మాట్లాడేది ఇప్పటిదాకా మీరు గెస్ చేసి ఉండుంటారు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం గురించి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం అనేది చాలా మంచి అండ్ మన దేశం యొక్క ఎదుగుదలకి చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. సో ఇక్కడ వివిధ రకాల ఐడియాస్ అనేవి బిజినెస్ స్టార్టప్స్ కింద వచ్చి అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికితో పాటు ఎగుమతులకు కూడా చాలా ఎక్కువ మోతాదులోనే వీళ్ళు కాంట్రిబ్యూట్ అనేది చేస్తారు. అయితే వీళ్ళని ఎంఎస్ఎంఈగా ఎలాగా క్లాసిఫై చేస్తారు? మొట్టమొదటిది వీళ్ళ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ, ఏవైతే తయారు చేయడానికి వాడే పరికరాలని వీళ్ళు కొనుగోలు చేస్తారో వాటిలో పెట్టుబడి చేసే దాని మీద అండ్ వీళ్ళకి సంవత్సరం పాటుగా ఎంత టర్నోవర్ అనేది వస్తుందో, సో ఈ 2 విషయాల మీద వీళ్ళని ఎంఎస్ఎంఈ అని క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో చాలా వరకు ఎంఎస్ఎంఈలకి చాలా రకాల పథకాలు అనేవి ప్రభుత్వం వాళ్ళు కూడా అమలు పెట్టారు. ఎప్పుడైతే ఒక ఎంఎస్ఎంఈగా స్టార్ట్ అయిన ఒక కంపెనీ దాని యొక్క ఎదుగుదల అవకాశాలని దాటుకుని బ్యాంక్ లోన్స్ కానీ ప్రైవేట్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవేవి సరిపోనప్పుడు ఇంకా ఎక్కువ క్యాపిటల్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఐపీఓకి వెళ్తారు. అంటే పబ్లిక్గా మనీని రేస్ చేసి షేర్స్ని ఇష్యూ చేసి పబ్లిక్ మనీని కంపెనీలోకి తీసుకువచ్చి దాని ద్వారా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి ఇంకా ఎదగాలి అనే ఒక ఆలోచనతోటి ముందుకెళ్తారు. అయితే ఈ వీడియో ద్వారా ఒక ఎంఎస్ఎంఈ వాళ్ళు ఐపీఓని ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి సమస్యల్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి కండిషన్స్ అనేవి ఉంటాయి ఒక ఐపీఓకి వెళ్ళడానికన్నా ముందు ఎస్ఎంఈ వాళ్ళు. అండ్ దీనితో పాటుగా మీరు ఒక ఎంఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయాలి అని అనుకుంటే రీటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఎలాగా, హై నెట్వర్త్ ఇండివిజువల్ అయితే ఎలాగ అప్లై చేయాలి గ్రో యాప్ ద్వారా, ఇవన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో కానీ వీడియోస్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఒక ఎంఎస్ఎంఈ ఐపీఓకి ఎలాగ మనము అప్లై చేయాలి అనేది. సో మొట్టమొదటిగా అసలు ఎంఎస్ఎంఈ ఐపీఓ అంటే ఏంటి? సో నేను ఇది వరకటే చెప్పినట్టుగానే ఎప్పుడైతే ఎస్ఎంఈకి సంబంధించిన కంపెనీ వాళ్ళకి ఎదుగుదల అవకాశాలకి ఆర్ లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువగా పెట్టుబడి చేయాలని ఆర్ లేకపోతే ఉన్న అమౌంట్ని ఏదైనా రుణ రూపంలో తెచ్చుకున్న దాన్ని రీపే చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ క్యాపిటల్ కావాల్సి వస్తుంది. సో అప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోనప్పుడు ఐపీఓ అనే ఆలోచనకి వెళ్తారు. సో ఐపీఓని ఫ్లోట్ చేయడానికి బీఎస్సీలోని బీఎస్సీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అనే దానిపైన ఇష్యూ చేస్తారు. అండ్ అలానే ఎన్ఎస్సీలోని ఎమర్జ్ ఎన్ఎస్సీ ప్లాట్ఫామ్ మీద ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇలాగా పబ్లిక్ కోసం షేర్స్ అనేవి ఇష్యూ చేసి పబ్లిక్ నుంచి మనీని తీసుకుంటారో అప్పుడు మనలో చాలా మంది కూడా ఈ షేర్స్ కొనుక్కున్న వాళ్ళు ఆ కంపెనీలోని ఒక భాగస్వామ్యులుగా మారిపోతారు, షేర్ హోల్డర్స్ కింద మారుతారు. అయితే ఈ ఎస్ఎంఈ ఐపీఓ వాళ్ళు ఆర్ ఈ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళడానికన్నా ముందు తర్వాత కావాల్సిన కండిషన్స్ ఏంటి? మొట్టమొదటిది, ఇలాగ షేర్స్ని ఇష్యూ చేసిన తర్వాత పెయిడప్ క్యాపిటల్ అనేది ఈ కంపెనీకి 25 కోట్లు దాటకూడదు. రెండోది, వీళ్ళ యొక్క నెట్ టాంజిబుల్ అసెట్స్, అంటే ఏదైతే మనం చూడగలమో ప్లాంట్, మెషినరీ ఇట్లాంటివి చూసి వాడతామో అటువంటి ఆస్తులు అనేవి కనీసం 1.5 కోటి వాల్యూ చేసి ఉండాలి. అండ్ ఈ కంపెనీకి చాలా పాజిటివ్ నెట్వర్త్ అనేది ఉండాలి. గత 3 సంవత్సరాలుగా కంపెనీ ఆపరేషన్స్లో ఉండాలి. అండ్ ఫినాన్షియల్గా, ఆర్థికంగా చాలా సౌండ్గా ఉండాలి ఈ కంపెనీ. అది మీరు లాభాల పరంగా చూడొచ్చు, లేకపోతే ఆదాయం రెవెన్యూ పరంగా కూడా చూడొచ్చు. అండ్ ఇది ఫినాన్షియల్గా కావాల్సిన అవసరాలు, రిక్వైర్మెంట్స్ అనేవి. వీటితో పాటుగా ఆపరేషన్స్కి సంబంధించి, రెగ్యులేషన్స్కి సంబంధించి చాలా రకాల రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా పూర్తి చేసినట్టయితేనే ఐపీఓ ద్వారా ఎస్ఎంఈ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ ఏదైతే కంపెనీ వాళ్ళు మైక్రో ఫినాన్స్ అండ్ బ్రోకరేజింగ్ ఈ కేటగిరీలో వ్యవహరిస్తారో వాళ్ళకి ఈ ఉండే రిక్వైర్మెంట్స్తో పాటుగా ఇంకా అడిషనల్గా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ పూర్తి చేసినట్టయితే అప్పుడే వీళ్ళు ప్రాపర్గా ఒక ఐపీఓని ఇష్యూ చేయడం వరకు వెళతారు. అయితే
ఒక ఎంఎస్ఎంఈ కంపెనీకి ఐపీఓ వల్ల వచ్చే లాభాలేంటి? మొట్టమొదటిది ఎక్కువగా క్యాపిటల్కి యాక్సెస్ పొందడం. ఇంతకుముందే చెప్పాను, బ్యాంక్ లోన్స్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే సరిపోవో, అంటే ఎప్పుడైతే ఈ కంపెనీ వాళ్ళు లార్జ్ స్కేల్లో ఆపరేషన్ చేద్దామని అనుకుంటారో, ఇంకా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచాలి అనే ప్రణాళికలు వేసుకుంటారో, ఆర్ లేకపోతే ఉన్న రుణాలని తీర్చేసి ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి వాటికి ఖర్చు చేద్దామని అనుకుంటారో, ఏదో ఒక విషయం అవ్వచ్చు, ఎక్కువ క్యాపిటల్ అవసరం అవుతుంది. సో అప్పుడు వీళ్ళు దీనికి వెళ్ళొచ్చు. అది మొట్టమొదటిది. రెండోది, కంపెనీకి విజిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కంపెనీ యొక్క షేర్స్ జనాల్లోకి వెళుతుందో, కంపెనీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటుగానే కంపెనీకి సంబంధించిన వినియోగదారులు, సప్లయర్స్, ఎవరైతే పార్ట్నర్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ముఖ్యమైన విషయంగా ఎదురవుతుంది. సో చాలా వరకు ప్రాముఖ్యతని తెచ్చిపెడుతుంది ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్లోని. మూడవది, షేర్ హోల్డర్స్ ఇది వరకు ఎవరైతే ఉన్నారో కంపెనీకి వాళ్ళ యొక్క షేర్స్ అనేది లిక్విడిటీ ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఐపీఓకి వెళ్ళడానికన్నా ముందు ప్రైవేట్గా ఉండేవాళ్ళు. వన్స్ ఐపీఓకి వెళ్ళిన తర్వాత కంపెనీ యొక్క లిక్విడిటీ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. నాలుగవది, కంపెనీకి ట్రాన్స్పరెన్సీ అండ్ స్టెబిలిటీ పెరగడంతో పాటు ఎప్పుడైతే షేర్ స్టాక్ ఎక్స్చేంజెస్ పైన లిస్ట్ అవుతాయో, జరిగే ప్రతి ఒక్క విషయం కూడా స్టాక్ ఎక్స్చేంజ్కి మనం ఇన్ఫార్మ్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అంటే జరిగే వాటిల్లోని క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ఇలా పెరిగినప్పుడు, అన్ని ఆపరేషన్స్ క్లియర్గా ఉన్నప్పుడు కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పరంగా ఎక్కువ వాల్యుయేషన్స్ పలుకుతుంది ఆ కంపెనీ. సో అది కూడా ఈ కంపెనీకి లాభం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఎంప్లాయీస్, కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కానీ, కార్మికులు కానీ ఇటువంటి ఐపీఓస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పనితనానికి ఆర్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్కి సంబంధించినంతగా ఎంతో కొంత ఇన్సెంటివ్ లాగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ కానీ, బోనస్ షేర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇటువంటి వాటితోటి ఇంకా ఎంప్లాయీస్లోని ఆ లాయల్టీ అనేది పెరిగి ఇంకా మంచిగా వాళ్ళు పనిచేస్తారు. కాకపోతే ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ ఐపీఓకి వెళ్ళేటప్పుడు ఎదుర్కోవాల్సిన సమస్య ఏంటి? మొట్టమొదటిది ఖర్చు. సో ఐపీఓకి వెళ్ళాలి అని అంటే ఇదివరకు అట్లా కాకుండా దీనికంటూ సెపరేట్గా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అకౌంటింగ్ పరంగా చేయాలి, ఫినాన్షియల్ పరంగా చేయాలి, ఆపరేషన్స్ పరంగా కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కోసం బయట సేవలు తీసుకోవాలి అని అంటే తప్పకుండా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. రెండోది, ఎప్పుడైతే ఐపీఓ అని అనుకుంటారో కంపెనీకి సంబంధించిన దృష్టి మొత్తం అందులోనే పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు సమయం అండ్ వివిధ రకాల రిసోర్సెస్ అనేవి ఎక్కువ మోతాదులో వీటికే కేటాయించడంతో ఎక్కువగా టైం, సమయం అండ్ వాళ్ళ రిసోర్సెస్ అనేవి ఇక్కడే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మూడవది, మార్కెట్ ఫ్లక్చువేషన్స్. ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ వాళ్ళు ఐపీఓకి వెళ్ళాలి అని అనుకుంటారో మార్కెట్ అనేది వాలటాలిటీకి గురవుతుంది. ఆ వాలటాలిటీ వల్ల వీళ్ళు ఇష్యూ చేసే ప్రైస్ కానివ్వండి, క్వాంటిటీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రీతిలోని ప్రభావితమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫినాన్షియల్, ఆపరేషనల్ రెగ్యులేషన్స్, సో ఇవన్నిటికీ కాంప్లైన్స్ అనేది చేస్తే తప్పితే వీళ్ళ ఐపీఓ అనేది ముందుకు వెళ్ళదు. సో ఇవన్నీ కాంప్లైన్స్ చేయాలి అని అంటే అది చాలా ఒక కాంప్లికేటెడ్ అయిన ప్రాసెస్ అనమాట. బయట మనం ఎంత సర్వీసెస్ తీసుకున్నప్పటికీ కూడా కంపెనీ అనేది ఎంతో కొంత సమస్య అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. లిక్విడిటీ పరంగా కానీ చూసినట్టయితే ఎప్పుడన్నా పెద్ద కంపెనీస్ వాళ్ళ షేర్స్కే ప్రిఫర్ చేస్తారు. మొట్టమొదటి కంపెనీ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఐపీఓకి వెళ్తుంది అని అంటే తప్పకుండా అంత ఎక్కువ రెస్పాన్స్ అనేది చూడకపోవచ్చు. సో లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఎస్ఎంఈ ఐపీఓకి అండ్ నార్మల్ ఐపీఓకి మధ్యనున్న డిఫరెన్సెస్ని చూద్దాము. సో మొట్టమొదటి పాయింట్ ఏంటి అని అంటే పోస్ట్ ఇష్యూ పేడప్ క్యాపిటల్. సో ఇటువంటి ఐపీఓ ఇష్యూ చేసిన తర్వాత ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ ఒక పేడప్ క్యాపిటల్ అనేది మ్యాక్సిమంగా 25 కోట్లు మాత్రమే ఉండాలి. అదే ఒక నార్మల్ కంపెనీ విషయానికి కానీ వస్తే ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ టోటల్ క్యాపిటల్ అనేది మినిమం 10 crores, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది మొట్టమొదటిది. రెండోది, ఎవరు ఈ ఐపీఓని అప్రూవ్ చేస్తారు? నార్మల్ ఐపీఓని సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే కంపెనీస్ ఐపీఓకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, డిఆర్హెచ్పి పేపర్స్ కానీ ఫైల్ చేసి ఉన్న రెగ్యులేషన్స్ అన్ని కంప్లై చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు ఐపీఓకి అలౌ చేస్తారు. అంటే అప్రూవల్ అనేది సెబీ నుంచి లభిస్తుంది. అదే ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ ఐపీఓకి వెళ్ళాలి అని అనుకున్నట్టయితే అప్పుడు ఏ కంపెనీ ఆర్ ఎవరు అప్రూవల్ చేస్తారు అని అంటే స్టాక్ ఎక్స్చేంజెస్. సో సెబీ యొక్క ప్లేస్లోని స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ అప్రూవల్ అనేది చేస్తారు. మూడోది, మినిమంగా అలాటీస్ అంటే ఎంతమంది షేర్ హోల్డర్స్ అనేది ఉండాలి అని అంటే ఒక ఎంఎస్ఎంఈ ఐపీఓకి 50 మంది ఉంటే సరిపోతుంది. ఒక నార్మల్ ఐపీఓకి 1000 మంది దాకా ఉండాలి. అయితే లాట్ సైజ్ ఎంత? ఇక్కడ లాట్ సైజ్ అనేది ఎంఎస్ఎంఈ ఐపీఓలోని ఎక్కువగా ఉంటుంది. ఒక లాట్ దాదాపుగా 1,00,000 కన్నా ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. అదే కానీ మనము నార్మల్ ఐపీఓ విషయానికి వచ్చినట్టయితే అంత ఎక్కువ కాకుండా 10,000 నుంచి 15,000 మధ్యలోని ఒక లాట్ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మ్యాండేటరీగా నువ్వు అండర్ రైటింగ్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినట్టయితే అండర్ రైటింగ్ అనేది నార్మల్ ఐపీఓలో మ్యాండేటరీ కాదు. అదే ఎంఎస్ఎంఈ ఐపీఓలో తప్పకుండా మ్యాండేట్ అవుతుంది. 15% వరకు ఉండే షేర్స్ ఏవైతే ఇష్యూ చేశారో దాంట్లో 15
15% వరకు మర్చెంట్ బ్యాంకర్స్ వాళ్ళు అండర్ రైటింగ్ చేసుకోవాలి. అండర్ రైటింగ్ అంటే ఏంటి? సపోజ్ ఎవరన్నా షేర్స్ని కొనకపోతే అప్పుడు కంపెనీ యొక్క ఐపీఓ పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు కంపల్సరీగా ఎంతో కొంత షేర్స్ని ముందుగానే కొంతమంది కేటగిరీస్లో వచ్చి కొనుగోలు చేసుకుంటే అప్పుడు అది ఒక గ్యారంటీగా నిలుస్తుంది. సో అండర్ రైటింగ్ అనేది నార్మల్ వాళ్ళకి అంత మ్యాండటరీ కాకపోయినా ఎంఎస్ఎంఈ వాళ్ళకి 15% వరకు మర్చెంట్ బ్యాంకర్స్ అనేది చేయాలి. ఎందుకు నార్మల్లో అది మ్యాండటరీ కాదు? ఎందుకంటే 75% అనేది కంపల్సరీగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి వాళ్ళు ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ వాళ్ళ ద్వారా వస్తుంది. కాకపోతే ఎంఎస్ఎంఈలోని రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచిస్తారు కాబట్టి ఈ అండర్ రైటింగ్ అనేది అక్కడ కంపల్సరీగా మారిపోతుంది. అండ్ వీళ్ళు రిపోర్ట్స్ అనేది ఎంఎస్ఎంఈ వాళ్ళు హాఫ్ ఇయర్లీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే నార్మల్ కంపెనీస్కి ఏమో ఎవ్రీ క్వార్టర్ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా కానీ షేర్స్ని ఎలా అమ్మగలరు అని చూసినట్టయితే ఇక్కడ ఎంఎస్ఎంఈలోని లాట్ సైజెస్లో మాత్రమే షేర్స్ని అమ్మగలరు, కానీ నార్మల్లోనే ఇండివిజువల్గా కూడా షేర్స్ని అమ్మగలుగుతారు. సో ఇదండి ఒక నార్మల్ అండ్ ఎంఎస్ఎంఈ ఐపీఓకి మధ్యనున్న డిఫరెన్సెస్. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు కానీ ఒక రీటైల్ ఇన్వెస్టర్ కేటగిరీ నుంచి అయితే యూపీఐ పేమెంట్ ద్వారా మీరు ఒక ఎస్ఎంఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు. అండ్ రెండోది హై నెట్వర్త్ ఇండివిజువల్ కేటగిరీలోకి కానీ వచ్చినట్టయితే ఏఎస్బీఏ ఫెసిలిటీ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు గ్రో యాప్ ద్వారా మీరు అసలు ఎస్ఎంఈ ఐపీఓకి ఎలాగా ఈ రెండు కేటగిరీస్లోనే అప్లై చేయగలరని చెప్తున్నా. సో మొట్టమొదటి మీ యొక్క గ్రో క్రెడెన్షియల్స్ వేసి గ్రో యాప్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదైతే ఎస్ఎంఈ ఐపీఓకి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో లేకపోతే ఐపీఓ ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క పేరుని సర్చ్ బార్లో ఎంటర్ చేసి అది వచ్చిన తర్వాత అక్కడ ఐపీఓ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత బిడ్డింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎన్ని షేర్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లాట్ సైజెస్ ప్రకారంగా ఏ ప్రైస్లో బిడ్ చేయాలనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని వేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ని ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యూపీఐ ఐడికి కనెక్ట్ అయి ఉంటుందో, లింక్ అయి ఉంటుందో ఆ పర్టికులర్ యూపీఐ ఐడిని మీరు అక్కడ వేసిన తర్వాత ఇమీడియట్గా ఆ యూపీఐ యాప్లోకి ఈ పేమెంట్ మ్యాండేట్ అనేది వెళుతుంది. సో మీ యొక్క ఫోన్లోని యూపీఐ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని ఆ మ్యాండేట్కి వెళ్ళి మీరు కానీ పే అనే ఆప్షన్ ఇచ్చినట్టయితే ఏదైతే అమౌంట్ని మీరు ఎంటర్ చేస్తున్నారో అది మొత్తం బ్లాక్ అయి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో టెక్నికల్గా ఎప్పుడైతే మీకు ఐపీఓ అనేది అలాట్ అవుతుందో అప్పుడు మనీ అనేది కూడా క్రెడిట్ అయిపోతుంది. అంటే మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి ఏ పర్టికులర్ కంపెనీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో అప్పటిదాకా అమౌంట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. అంతవరకు ఏదైతే మీరు ఎంటర్ చేశారో సక్సెస్ అయితే అది వెళ్ళిపోతుంది, లేదు అని అంటే అది మీకు రీఫండ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో అయితే జనరల్గా మీరు ఒక ఎంఎస్ఎంఈ ఐపీఓకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా మీరు వాల్యూ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిది హై రిస్క్ ఉంటేనే హై రిటర్న్స్ ఉంటాయి. సో చాలా వరకు మనం చూసిన ఐపీఓలు అనేవి ఆఫర్ ప్రైస్ అంటే ఐపీఓ అయిపోయిన తర్వాత చాలా వరకు బాగానే ట్రేడ్ చేసినాయి, కానీ చాలా శాతం చాలా తక్కువ అంటే ప్రైజెస్ అనేవి చాలా పడిపోవడం కూడా చూసాము. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎంత ఎక్కువ ఎదుగుదలని పోర్ట్రే చేస్తారో బయటికి కొన్నిసార్లు అది తిరగబడి కూడా ప్రైసెస్ పడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో రిస్క్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రెండోది మీరు ఏదైతే ఎంఎస్ఎంఈ కంపెనీని చూస్ చేసుకుంటారో అది అన్ని కంపెనీల్లో ఉన్నట్టయితే కాంపిటీషన్కి ఎక్కువగా లోన్ అవుతుంది. సో మీరు చూస్ చేసుకునే ఎంఎస్ఎంఈ కంపెనీలో ఏదన్నా వ్యత్యాసంగా యూనిక్గా ఉందా, వాళ్ళ యొక్క బిజినెస్ కానీ వాళ్ళకి ఎటువంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అన్న ఉందా, సో అటువంటి వాటిని చూస్ చేసుకున్నట్టయితే మీ యొక్క రిటర్న్స్ అనేవి కొంచెం ఆదాయం సేఫ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది కొంతమంది డిమాండ్ చేయడం వల్ల వాల్యుయేషన్స్ ఆ కంపెనీకి అనేవి తాత్కాలికంగా ఎక్కువగా పెరిగిపోవడం అనేది చూస్తాము. దాన్ని బేస్ చేసుకుని మనం డ్రిఫ్ట్ అయిపోకూడదు. సో ఏవైతే మనం చూస్తున్నామో అది దీర్ఘకాలికంగా కూడా అలాగే ఉంటుందా, ఈ కంపెనీకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మంచి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందా, మంచిగానే ఆర్థికంగా కూడా వీళ్ళు పర్ఫామ్ చేయగలుగుతున్నారా పూర్వం నుంచి, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాలుగోది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే పెద్ద కంపెనీస్తో పోలిస్తే ఈ చిన్న కంపెనీస్ అయిన ఎంఎస్ఎంఈ వాళ్ళకి అంత రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళు అంత రెగ్యులేషన్స్కి గురవరు. సో అటువంటప్పుడు కొంచెం ఫ్రీగానే వీళ్ళు ఐపీఓస్కి వెళ్ళేటప్పుడు మీరే ఇంకొంచెం జాగ్రత్తగా అన్ని రెగ్యులేషన్స్ అనేవి వీళ్ళు పాటించనక్కర్లేదు కాబట్టి ఎలాగ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారని ఆ పరంగా కూడా మీరే రీసెర్చ్ చేసుకున్న తర్వాతే ఆ ఐపీఓలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అయితే ఇప్పుడు ఎస్ఎంఈ ఐపీఓ యొక్క పర్ఫార్మెన్స్ 2023కి ఎలాగుందని చూద్దాము. సో స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే 100కి పైగా ఎంఎస్ఎంఈ ఫర్మ్స్ దాదాపుగా 2600 కోట్లని ఐపీఓ రూట్ ద్వారా రేజ్ చేశారని తెలుస్తున్నాయి. సో ఇందులో
ఇందులోనే దాదాపుగా 26 SME IPOs అనేవి వాళ్ళు ఎంత ప్రైస్కి అయితే ఐపీఓని ఇష్యూ చేశారో లిస్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసినట్టయితే 100% వరకు రిటర్న్స్ అనేవి లభించాయి. కాకపోతే 70లో 8 కంపెనీస్ మాత్రమే ఏవైతే ప్రైస్కి వాళ్ళు ఐపీఓని పెట్టి ఫార్వర్డ్కి వెళ్ళారో ఆ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో స్టాటిస్టిక్స్ ఆధారంగా ఈ సంవత్సరానికి కానీ చూసినట్టయితే ఇది పరిస్థితి SME వాళ్ళ ఐపీఓది. అయితే స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే SME ఐపీఓ యొక్క పనితీరు 2023కి ఇలాగా ఉందండి. సో అదండి ఏదైతే పూర్తిగా అసలు SME ఐపీఓ అంటే ఏంటి, SME వాళ్ళు ఐపీఓకి ఎందుకు వెళతారు, ఎటువంటి కండిషన్స్ని వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది, లాభాలు ఏంటి, అండ్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అండ్ మనం ఒక ఐపీఓలో వెళ్ళడానికన్నా ముందు ఎటువంటి వాటి మీద జాగ్రత్తని వహించాలి, అసలు ఎలాగ అప్లై చేయాలి గ్రో యాప్ ద్వారా అని పూర్తిగా అన్ని వివరాన్ని ఒకే చోట అందించాం కదా. ఇది ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొస్తున్న వీడియో అండి. ఎటువంటి రికమెండేషన్స్ అనేవి మేము ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే చేరవేయట్లేదు. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.